నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. తిరుపతి అనే అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో మరి సాక్షాత్తు ఏడుకొండల స్వామిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు వెళ్తూ ఉంటారు. మరి అక్కడికి వెళ్ళినటువంటి భక్తుల యొక్క ప్రసాదాన్ని, లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డు ఎంత ఫేమస్ కూడా మనందరికీ తెలుసు. మరి అలాంటి లడ్డూను కూడా జంతువుల యొక్క శరీరం నుంచి తీసినటువంటి ఆయిల్తో కలుషితం చేశారంటే ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి ఏదుపాటి రామయ్య గారు. సో సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే, చెప్పండి. సార్, తిరుపతి ఆ ప్రసాదం ఎంత పవిత్రతో మనం చూస్తున్నాం. హిందువులు ఎంత పవిత్రంగా చూస్తారో మనకు తెలుసు. మరి అలాంటి ఒక లడ్డు ప్రసాదాన్ని ఈరోజు జంతువుల యొక్క శరీరం నుంచి తీసినటువంటి ఆయిల్తో కలుషితం చేస్తారంటే ఒక వార్త వినిపిస్తుంది. మరి ఈ ఎన్టీఆర్ టీడీపీ మీడియా ఇన్ఛార్జ్గా దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు? ప్రపంచ దేశాల్లో కలియుగ వైకుంఠ శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రపంచ దేశాలు ఎంతమంది భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు అవాక్కయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరు కూడా అసలు అది చూడంగానే ఊర్లో జలదరిచ్చి, స్వామి ఏంటిది, గోవింద మీకే ఇంత అపచారం చేశారు, ఈ తలపెట్టిన దుర్మార్గులు ఏమైపోతారు అని చాలామంది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అది తెలియంగానే అసలు భక్తులందరూ కూడా చాలా బాధేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలనే కాదు, ప్రతి ఒక్క వ్యవస్థలో అదేవిధంగా ఆఖరికి భక్తులు నమ్మకంగా పూజించుకునేటువంటి దైవ సంబంధించిన దేవతలు కానీ దేవుళ్ళు కానీ కలియుగ వెంకటేశ్వర స్వామినే ఈ విధంగా కలుషితమైనటువంటి జంతువుల యొక్క శరీరం సంబంధించిన వాటిని మరగబెట్టినటువంటి నూనెని లడ్డు ప్రసాదాలు కలుపుతున్నారంటే ఎంత నీచమైన దారుణంగా ఇది. చాలామంది తెలియంగానే ఇంత అపచారం మూట కట్టుకున్నాడా. అందుకే ప్రజలు కోపంలో తగలబడిపోయాడు. 11 సీట్లు మీ నా 11 కూడా రాకూడదు. అదే విషయం కానీ ఎలక్షన్ ముందు 11 కదా నీచుడు పోటీ చేసిన వాళ్ళందరూ కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు తరిమి వరుసపెట్టి కొట్టేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాకా చెప్పుకుంటే నాకు 40% ఉంది, 40% ఉందని. ఇప్పుడు వెళ్ళి 40% ఉందని జనాలను అడుగు. అదే 40% జనాలు నిన్ను చెప్పులతో కొడతారు. ఇంత నీచంగా ప్రవర్తించావా? భక్తులు ఎవరైతే దైవం ఎంత బాగా పూజించుకుంటారో అలాంటి భక్తులను నువ్వు మోసం చేస్తావా? నీ చేతిలో అధికారం పెడితే దేవుళ్ళకే ఇలాంటి ఇబ్బంది పెడతావా? ఇలాంటి నిజంగా తలుచుకుంటే చాలా బాధేస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఎప్పుడైనా సరే కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళిన ఏ ఒక్క వ్యక్తి, ఏ ఒక్క రాజకీయ పార్టీ, ఎలాంటి పాలకుడైనా సరే వాళ్ళకి పుట్టగతులు ఉండవు. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. వెంకన్న స్వామి లడ్డు ప్రసాదం ఎంత గౌరవంగా, ఎంత భక్తి శ్రద్ధలతో ప్రజలు దాన్ని తీసుకోవడానికి ఎంత ఇదిగా ఉంటారో మన అందరికీ తెలుసు. మరి అలాంటి లడ్డు ప్రసాదాన్ని ఈరోజు కలుషితం చేశారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎన్టీఆర్ జిల్లా మువ్వా విజయశ్రీ గారు. సో మ్యామ్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, తిరుపతి లడ్డు ప్రసాదం ఎంత భక్తితో హిందువులు పూజిస్తారు మనందరికీ తెలుసు. చాలా ఇదిగా తీసుకుంటారు అలాంటి ఒక లడ్డు ప్రసాదాన్ని. ఈరోజు అలాంటి ప్రసాదాన్ని కలుషితం చేశారంటే ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడాల్సి వస్తే మీరు ఏం చెప్తారు అసలు? అందరికీ నమస్కారం అండి. ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా ఆర్గనైజింగ్ సెక్రటరీ నేను. తిరుపతి అంటేనే మన ఆల్ ఓవర్ ఇండియాలో ఒక పుణ్యక్షేత్రం అండి. అందులో ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన పుణ్యక్షేత్రం. ఇంటి దగ్గర ఎవరైనా సరే తిరుపతి వెళ్తే ఆ లడ్డు తీసుకొచ్చి 10 మందికి సంతోషంగా పంచిపెడతారు. ఎందుకంటే ఆ పవిత్రమైన లడ్డు కాబట్టి. అందులో జంతువుల యొక్క కళేబరాల యొక్క ఆయిల్స్ యూజ్ చేసి వాడి దాన్ని ఇలా అపవిత్రం చేశారని తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయండి. హిందువుల మనోభావాలు, అయ్యో ఇంతకు ముందు గత ప్రభుత్వంలో అలాంటి ప్రసాదం మేము తెచ్చుకొని తిన్నామా అని ఈ వార్త తెలిసిన దగ్గర నుంచి చాలామంది ఇళ్లలో కూడా చాలామంది బాధపడుతున్నారు. అదే కనుక గవర్నమెంట్ మా కూటమి ప్రభుత్వం రాకముందు తెలిసి ఉన్నట్టయితే చాలా భయంకరంగా బుద్ధి చెప్పేవాళ్ళు ప్రజలు గత ప్రభుత్వానికి. ఏమన్నా చేత అయితే చేయాలి, లేకపోతే మానేయాలి. కానీ ఇటువంటి పనులు చేయడం అనేది పాపాలను మూట కట్టుకోవడమే అవుతుంది నా దృష్టిలో. కానీ ఇది మటుకు మేము చాలా హేయమైన చర్యగా భావిస్తున్నామండి.